నానో టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీతో కంప్లీట్ ఒక పౌడర్ ఫార్మేషన్ లో ఉంటుంది. దాన్ని నేలకి పైన వేయకూడదు, నేలకి కింద సప్లింగ్ వల్ల ఇక్కడ వేయాలి. లాలాజలం ఎక్కడ ఉంటుంది మనకి? నేల కింద నుంచి మనకి ఏమైంది అనేది వస్తుంది. సో డైరెక్ట్ గా ఇది ఎక్కడ మిక్స్ కావాలి? మన తలేవాలో మిక్స్ కావాలి. ఇక్కడ లాలాజలంలో మిక్స్ కావాలి. ఎందుకు ఈ ప్రోడక్ట్ దాన్ని తీసుకొచ్చారు? ఎందుకు పౌడర్ ఫార్మేషన్ లో? ఎందుకు పౌడర్ ఫార్మేషన్ లో ఉంది? ఇంపార్టెంటే కదా. సేమ్ అలాగే లిక్విడ్ తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఒకటి రెడ్ గ్రేప్ కనిపిస్తుంది, కూడా గ్రీన్ యాపిల్ కనిపిస్తుంది. వాటిని ఏమని చెప్పారు అంటే దీన్ని స్టెమ్వి అన్న అవునా? స్టెమ్వి అని చెప్పాను. స్టెమ్వి అంటే స్టెమ్ సెల్ అనే పదం విన్నారా? స్టెమ్ సెల్ అనే పదం విన్నారా? విన్నారా? సార్ స్టెమ్ సెల్ సార్ ఎంతమంది ఉంటారు? కొద్దిగా ఏమైనా అనుకోవచ్చు. స్టెమ్ సెల్ అనే పదం పర్లేదు, మేము అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సింది సార్, చాలా చాలా ఇంపార్టెంట్. స్టెమ్ సెల్స్ అనేవి, స్టెమ్ సెల్ ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎవరైతే ఇంకా అంటే పిల్లలు నెక్స్ట్ ఉన్నారో, దయచేసి మీకన్నా ఏమన్నా బాబు పాప మీద ఉంటే కంపల్సరిగా వాళ్ళ బొడ్డు తాడిని మాత్రం సేవ్ చేయాలి. కంపల్సరీ చేయాలి. దానికి ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి బయట, కంపల్సరీ చేయాలి. ఏంటి స్టెమ్ సెల్ అంటే తెలుసుకున్నాం సార్? తెలుసుకున్నాం సార్. మీ దగ్గర కొద్దిగా నాకు హుషారుగా కావాలా? రైట్. స్టెమ్ సెల్ అని చెప్పారంటే మూలకణం అంటున్నాం. ఏమంటున్నాం? మూలకణం. సార్ మళ్ళీ చెప్తున్నా, యాక్టివ్ ఉండాలి. సమయం అడిగా ఉంది. ఆడ మీరు నిద్రపోతున్నారు, నాకు వస్తుంది. రైట్. ఎడాడుతున్నాం స్టెమ్ సెల్. ఏంటిది? మూలకణం. తల్లి గర్భంలో ఫస్ట్ మొట్టమొదటిసారి ఎప్పుడు సార్? మొట్టమొదటిసారి అంటే అన్నం రిలీజ్ అయిందా? అన్నం రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే శుక్రకణం అన్నం రెండు కలుస్తాయో, అవి రెండు కలిసిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ సెల్ మొదటి కణం ఏర్పడుతుంది, పిండం. ఆ పిండం ఏర్పడేది ఒక కణంతో ఏర్పడుతుంది. దాన్ని జైగోట్ అంటారు. ఏంటి? ఒక కణం. ఆ ఒక కణం ఏమవుతుంది? ఇప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ ఒక కణం ఏమవుతుంది? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఒక కణం రెండు కణాలు, ఆ రెండు కణాలు ఇంకా బహుకణాలు అవుతాయి. ఇలా బహుకణాలుగా అవుతూ ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు గుండెకి ఎన్ని కావాలి? 1000 కణాలు కావాలి. ఎగ్జాంపుల్ చెప్పాను, 1000 ఎగ్జాంపుల్. ఇప్పుడు గుండెకి 1000 కణాలు కావాలి. కాబట్టి ఆ బహుకణాల్లోంచి 1000 గుండెను తయారు చేసే కణాలుగా మారుతాయి. గుండెను తయారు చేసే మూలకణంగా మారిపోతుంది. కాబట్టి ఒక 1000 గుండెను తయారు చేస్తాయి. ఇంకొక 1000 కణాలు ఏమవుతున్నాయి? లివర్. ఇంకొక 1000 కణాలు కిడ్నీ. ఇలా మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్స్ ని తయారు చేయడానికి ఒక కణమే ఉపయోగపడుతుంది. ఎన్ని కణాలుగా మారింది? ఎన్ని కణాలుగా తల్లి గర్భం నుంచి బయటికి రాకముందు, వచ్చిన తర్వాత మారదు. పాయింట్ అర్థమవుతుందా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్ప బయటకు వచ్చిన తర్వాత ఈ మార్పులు జరగవు. కాబట్టి లోపలే ఆ ఒక్క కణమే ఇన్ని కణాలుగా మారింది. స్కిన్, మజిల్స్, నర్వస్ సిస్టమ్, డైజెషన్ ట్రాక్ట్, రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ఇన్ని రకాల సిస్టమ్స్ ని ఆ ఒక్క కణమే మారింది. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తల్లి గర్భం ఎప్పుడు బయటకు వచ్చినాం? మనం 9 నెలల టైం తీసుకున్నాం. 9 నెలల టైం తీసుకొని అప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎలా ఉన్నామో అవే 2 కాళ్ళు, అవే 2 చేతులు, అవే దేవత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత తయారయ్యా? బయటకు వచ్చిన తర్వాత 2 చేతులు 3 చేతులు అయ్యా సార్? ఇప్పుడు లోపల ఎలా ఉన్నామో అలాగనే బయటకు వచ్చాం. అలా బయటకు వచ్చేటప్పుడు తల్లి బొడ్డు తాడికి బిడ్డ బొడ్డు తాడికి 2 కనెక్షన్తో ఒక పైప్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది సార్. ఆ పైపులో ఫస్ట్ టైం మనం అనుకున్నటువంటి జైగోట్ ఏదైతే ఉందో, మూలకణాన్ని యాక్టివ్ చేయగలిగినటువంటి జైగోట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం? కట్ చేసి అదే ఒక 25-30 సంవత్సరాల క్రితం ఏమయ్యేది?
కట్ చేసి ఆ మంచం కొడుకో లేదంటే ఎక్కడో ఒక భద్రంగా దాచిపెట్టి మొదలాడుకో పెట్టావు. బాధితులు కొంతమందికి ఎవరైనా సంతానం కాకపోతే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు ఏదో. కానీ ఇప్పుడేం చేస్తున్నాం, దాన్ని తీసుకొని పోయి స్టెమ్ సెల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాబ్లో దాచిపెడతాం. ఎందుకు దాచిపెడుతున్నాం? ఈ వ్యక్తి చిన్నగా పెరిగి పెద్దవాడైన తర్వాత ఇప్పుడు గుండెకి సంబంధించి ప్రాబ్లం వచ్చింది. గుండెకి సంబంధించి ప్రాబ్లం వచ్చింది, దాని గుండె ప్రాబ్లం వచ్చింది. అసలు ఆ గుండెని తయారు చేసినటువంటి ఆ మూలకం ఏడుంది? ల్యాబ్లో. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఏమైంది? ఆ బాడీలో ఏ ఆర్గాన్ అయితే డ్యామేజ్ అయి ఉందో ఆ ఆర్గాన్ మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ నమ్మకంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ స్టెమ్ సెల్ ని ల్యాబ్ లో దాచిపెడతారు, అక్కడ దాచిపెడతారు. సో ఇప్పుడు విషయం ఏంటని చెప్పాలంటే అది ఓకే, మరి అవే తీసుకొచ్చి మింగియొచ్చు కదా. ఇప్పుడు ఏమైతుందని చెప్పాలంటే ఒక హ్యూమన్ లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ అంటే ఒక వ్యక్తిలో ఉన్న స్టెమ్ సెల్స్ ఇంకో వ్యక్తిలో ఉన్న స్టెమ్ సెల్స్ తో మ్యాచ్ కావడానికి చాలా ఇంపాసిబుల్ గా ఉంది. డిఎన్ఏ కావాలి కదా, సేమ్ ఉన్న వాళ్ళకంటే ఓకే వచ్చేయచ్చు, కానీ ఇంకోటి ఇవ్వాలంటే పోనీ అలాగే మనం చింపాల నుంచి కోతుల నుంచి వచ్చాం కాబట్టి మనం దాని స్టెమ్ సెల్స్ చేయొచ్చా? దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు. అంటే జంతువు సంబంధించిన స్టెమ్ సెల్స్ ని మానవ స్టెమ్ సెల్స్ మిక్స్ చేసేది కూడా లేదు. కానీ దేన్ని వాడవచ్చు అని చెప్పారంటే సైంటిఫిక్ గా పూర్తిగా ప్రూవ్ అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటిది ఏంటిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటిది వరల్డ్ వైడ్ గా ప్రూవ్ అయిపోయి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయి అయింది ఏంటి అని చెప్పారంటే చెట్టుకు సంబంధించి చెట్లకు ఫ్రూట్ సంబంధించి రూట్స్ సంబంధించి ఏదైతే స్టెమ్ సెల్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా మానవుడు కన్జ్యూమ్ చేయవచ్చు. జంతువులకు సంబంధించింది మెన్ టు మెన్ ఇంకా రాలా, కానీ చెట్ల నుంచి వచ్చిందని ఇవ్వచ్చు. మరి అలాగా మన లోపల ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన లోపల ఉన్న స్టెమ్ సెల్స్ ని అంటే ఎగ్జాంపుల్ శంకరరావు గారు ఉన్నారు, శంకరరావు గారికి 65 సంవత్సరాల వయసు. ఎంత? 65 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన గుండె కూడా ఎన్ని సంవత్సరాలు? 65, 66, 65 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 65 సంవత్సరాలు స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఒక మూలకణంతో గుండె తయారైంది. ఆ మూలకణాన్ని ఆ గుండె తయారు కావడానికి కారణమైనటువంటి మూలకణాన్ని ఇప్పుడు మనం యాక్టివ్ చేస్తే పాయింట్ అర్థమవుతుందా? ఆ మూలకణాన్ని మనం యాక్టివ్ చేస్తే ఆ 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మూలకణం అనేది ఏం జరిగింది అని చెప్పారంటే 30 years 35 years ఉన్నటువంటి ఆ ఎంగేజ్ లో కదా ఏమైంది 65 నుంచి వెనక్కి వస్తుంది. అర్థమవుతుంది సార్? అక్కడి నుంచి అది వెనక్కి యాక్టివ్ అయ్యి మళ్ళీ 65 నుంచి దాని యొక్క వయసును తగ్గిస్తూ అది యాక్టివ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, లోపల ఉన్న ఎన్నో క్రానిక్ డిజార్డర్స్ కి ఒక మందులాగా అది ఉపయోగపడుతుంది. అది మీ అమేజింగ్ కదా సార్? లివర్ కానీ కిడ్నీస్ కానీ ఇప్పుడు 70 సంవత్సరాలకు ఎలా ఉంటాయి? 16 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి యాక్టివ్ ఉంటాడా? 50 సంవత్సరాలు యాక్టివ్ ఉంటాడా? ఎందుకు యాక్టివ్ ఉంటాడు అంటే ఆ స్టెమ్ సెల్ యొక్క ఏజ్. అట్లా అయితే ఎవరైతే స్టెమ్ సెల్స్ ని కన్జ్యూమ్ చేస్తామో వాళ్ళ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. అమేజింగ్ కదా సార్ ప్రోడక్ట్? ఎందుకు నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది? నర్వస్ సిస్టమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ. ఎందుకు నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది అంటే అడల్ట్ స్టెమ్ సెల్ ని యాక్టివ్ చేయగలగాలి, అడల్ట్ స్టెమ్ సెల్ ని యాక్టివ్. సో అలాగా వండర్ఫుల్ ప్రోడక్ట్ స్టెమ్ లాంచ్ అయిపోయింది. సెకండ్ ప్రోడక్ట్ బాగుంది. రెండో ప్రోడక్ట్ మూడవది